అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుగు పాలట్. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బాంబు పేల్చారు. ఎప్పటికప్పుడు తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందనే అంశంపై చర్చ జరుగుతున్న సమయంలో కేసీఆర్ కాంగ్రెస్లోని 25 మంది ఎమ్మెల్యేలు తమతో కలిసి వస్తామని అంటున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో అంతా గోలగోలగా ఉందని, మీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని 25 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమ వారితో మాట్లాడుతున్నారని గులాబీ బాస్ చెప్పడం తెలంగాణ రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీస్తోంది. వాళ్ళు కలిసి వస్తే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారా అన్న ప్రశ్నకు ఏదైనా జరగొచ్చంటూ కేసీఆర్ చేసిన కామెంట్స్ తెలంగాణ పాలిటిక్స్ ను మరింత హీటెక్కిస్తున్నాయి. కేసీఆర్ వ్యాఖ్యలతో కాంగ్రెస్ ప్రభుత్వం మనుగడ ప్రశ్నార్థకమేనా అనే ఊహాగానాలు మొదలవుతున్నాయి. అసలు కేసీఆర్ వ్యాఖ్యల వెనుక ఉన్న ఆంతర్యం ఏంటనే అంశంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. స్వయంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమతో టచ్లో ఉన్నారని చెప్పడం సరికొత్త చర్చకు దారితీస్తోంది. కేసీఆర్ చెప్పింది నిజమే అయితే ఆ 25 ఎమ్మెల్యేలు ఎవరు అన్నది ఆసక్తికరంగా మారింది. సీఎం రేవంత్ ప్రభుత్వంలో అసంతృప్తిగా ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు ఎవరు, వారిలో బీఆర్ఎస్ నేతలతో టచ్లోకి వెళ్ళింది ఎవరు అన్నది ఉత్కంఠ రేపుతోంది. అయితే రాష్ట్ర కాంగ్రెస్ వర్గాల్లోనూ ఈ అంశం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఓవైపు పార్లమెంట్ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు సాధిస్తామని కాంగ్రెస్ ముఖ్య నేతలు చెబుతున్నారు. ఈ క్రమంలో పక్కచూపులు చూసే నేతలు సొంత పార్టీ గెలుపు కోసం పనిచేస్తారా అన్న అంశంపై కూడా కాంగ్రెస్ లో చర్చనీయాంశంగా మారుతోంది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోయే అవకాశం ఉందని బీఆర్ఎస్ చెబుతుంటే కాంగ్రెస్ నేతలు మాత్రం దాన్ని కొట్టిపారేస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల తరువాత బీఆర్ఎస్ పార్టీ ఉండదని కౌంటర్ ఇస్తున్నారు. అంతేకాదు బీఆర్ఎస్ నుంచి 20 నుంచి 25 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరతారని మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి వంటి వాళ్ళు చెబుతున్నారు. కేసీఆర్ వ్యాఖ్యలపై బీజేపీ వర్గాల్లోనూ డిస్కషన్ జరుగుతున్నట్లు తెలుస్తోంది. అయితే తాము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టబోమని అన్నారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. ప్రభుత్వం కూలిపోతే తాము నిలబెట్టబోమని అన్నారు. ఎన్నికల ద్వారానే తెలంగాణలో అధికారంలోకి వస్తామని స్పష్టం చేశారు.